నేను చాలాసార్లు చెప్పాను సంఘంలో, కానీ ఈ 2025 సంవత్సరం నా జీవితంలో ఎంతో చాలా ముఖ్యమైనది. అందుకని ఇంకోసారి ఆ పాత సాక్ష్యాన్ని రిపీట్ చేస్తూ ఈ కరెంట్ ఇయర్లో జరిగిన అద్భుతాల గురించి కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ వచ్చాను. నేను 2004 నుంచి మన పాస్టర్ గారి భావగర్భితమైన ప్రసంగాలు తేజ టీవీలో వింటూ ఆకర్షితుడినై 2006లో ఈ చర్చిని వెతుక్కుంటూ నేను, నా భార్య, నా కుమారుడు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు చూసాము. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత, ఇక్కడ ఆలయంలో అడుగుపెట్టిన 6 సంవత్సరాల తర్వాత మా ముగ్గురం కలిపి ఏప్రిల్ 7, 2012లో ముగ్గురం ఒకే రోజు పాస్టర్ గారి చేతుల మీదుగా బాప్తిస్మం తీసుకున్నాం. అప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో. పాస్టర్ గారు చెప్పారు, మన కీర్తన గ్రంథం 90:10 మానవ న్యాయస్కారం 70 సంవత్సరాలు. కానీ నేనైతే ఇదే ఆఖరి రోజు అనుకున్నట్టు ఏం పర్వాలేదు, ఈరోజు కళ్ళు మూసుకుని పడుకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తే నెక్స్ట్ డే కళ్ళు తెరుస్తాం, లేకపోతే ఆయన దగ్గర ఉంటాం. అంత ధైర్యం అనమాట. అంత ఎలా వచ్చిందంటే ఈ సంఘంలో, ఈ ఆలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు కలిగింది. అటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి నాకు. లేకపోతే మా అబ్బాయి 2012లో మీ బాప్తిస్మం తీసుకుంటే 2013లో యూఎస్కి వెళ్ళాడు. మరి మాకు ఒక్కగానొక్క కొడుకు, మీ అందరికీ తెలుసు. మరి వాడు చదువుకుని వచ్చేస్తాడు కదా అనుకున్నాం, రాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చేస్తాడు అనుకుంటే రాలేదు. ఇంతేలే అనుకున్నాం. కానీ ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా 2025 సంవత్సరంలో మా అబ్బాయి అక్కడికి వెళ్ళిన 12 సంవత్సరాలు అయిపోయి అక్కడే సెటిల్ అయిపోతాడు. ఆ ఇల్లు కూడా కొనుక్కున్నారు. మరి తిరిగి రారే అనుకున్నాం. కానీ అద్భుతంగా ఈ సంవత్సరం మా బిడ్డ మాతో పాటు తిరిగి వచ్చాడు. నేను కూడా 12 సంవత్సరాల తర్వాత, మనకి వెళ్ళటం ఇష్టం లేదు కానీ వాడు పోరు పడలేక మేము వచ్చేస్తున్నాం మీరు రండి అని బలవంత పెడితే వెళ్ళాం. మేము ఇద్దరం వెళ్ళి మాతో పాటే బిడ్డను ఎంత పెట్టుకుని తీసుకొచ్చేసాం. చాలా ఆశ్చర్యం అది. అది కాకుండా ఈ 2025 సంవత్సరం మొదట్లో మరి పాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మరి వెంకటేష్ సందర్భంగా మరి కుటుంబ ప్రార్థనలో నన్ను కూడా వన్ ఆఫ్ ద స్పీకర్గా నన్ను కూడా ఎన్నుకొని నాకు కూడా అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిగా నేను మరి గోపమ్మ భాస్కర్ గారి గృహంలో మార్చి 13వ తారీఖున మొదటి సందేశాన్ని మరి పాస్టర్ గారిని ఫాలో అవుతూ నేనేం మాట్లాడినా పాస్టర్ గారి మాటలే, పాస్టర్ గారి వాక్యాలే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత బలంగా నాటుకుపోయా పాస్టర్ గారి ప్రసంగాల్లో. కాబట్టి ఎంత గొప్ప సంఘాన్ని నాకు అందించిన మన పితరులు మాసిలమ్మ గారికి, విమలమ్మ గారిని గుర్తు చేసుకోకుండా ఉండలేమండి. ఎందుకంటే మాసిలమ్మ గారు, విమలమ్మ గారు వారు చేసిన సేవ 5 సంవత్సరాలే. కానీ ఈ ఆలయంలో 44 సంవత్సరాల నుంచి మన పాస్టర్ గారు ఆ లెగసీని కొనసాగిస్తూ ఇంకా ఉన్నతంగా, మరి పాన్ ఇండియా పాస్టర్ గారే కాదు, ఇంటర్నేషనల్ పాస్టర్ గారే కాదు, ఇంకా అనేక సంఘాలు, నాలాంటి వారికి ఎంతోమందికి ఆయన బాప్తిస్మాలు ఇస్తూ ఎంతోమంది రక్షిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటా ఈ సంఘంలో మెంబర్గా ఉన్నందుకు. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాకు అటువంటి అవకాశం వచ్చింది. మరి కుటుంబాల్లో వెంకటేష్ సందర్భంగా నా మెసేజ్ అందించడానికి. తర్వాత అదే నెలలో, మార్చి నెలలోనే మరి బిడ్డల దగ్గరికి వెళ్దాం కదా అనే ఉద్దేశంతో మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మరి నాలో ఉన్న బలహీనత బయటపడింది. మరి నా హార్ట్లో వాల్వ్స్లో ప్రాబ్లం ఉంది, కానీ నాకు తెలియదు, అది నేను కనిపెట్టలేకపోయా. కానీ టెస్ట్లో బయటపడింది. మరి ఎందుకు ఆలస్యం చేయడం అని కానీ మరి స్టంట్లు వేయించుకొని మరి మా పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చాం. తర్వాత వెళ్ళటమే కాదు, మరి మా పిల్లలైతే నెక్స్ట్ ఇయర్ మార్చిలో వద్దాం అనుకున్న వాళ్ళు ఇక మాతోనే వచ్చేసారు. అన్ని అక్కడ వదిలిపెట్టేసి మాతోనే వచ్చేసారు. ఎంత అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యం నా జీవితంలో జరిగింది. దాని గురించి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ సంఘంలో